నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది, ఎస్పెషల్లీ సైకాలజీ రిలేటెడ్గా, అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పారామీటర్స్లోనే ఈరోజు ఏ టాపిక్ చేద్దాము అన్న ఉద్దేశంగా చూస్తూ ఉంటే నాకు ఒక లైన్ కనిపించింది మేడం. అది ఏంటి అంటే, మెన్ విల్ బీ ఓన్లీ వాల్యూడ్ వెన్ దే ఆర్ ఎండ్. ఈ స్టేట్మెంట్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే మెన్ని ఉన్న ఒక వాల్యూ మనం మనీ పారామీటర్స్ బేస్ చేసుకునే ఇస్తామంటారా? అసలు నిజంగానే ఆ పారామీటర్స్ కన్సిడర్ చేస్తే మెన్ని మనం ఏ పారామీటర్స్ చూసి అతనికి వాల్యూ ఇస్తామంటారు? దీనికి ఒక రీజన్ ఏంటి అంటే, మెన్ని వాల్యూ చేయడానికి లేకపోతే మెన్ డబ్బే సంపాదించాలి అనేది దానికి ఒక కొన్ని నానుడి ఎందుకు ఉంది అని అంటే, మగాడు తిరగక చెడిపోయాడు, ఆడది తిరిగి చెడిపోయింది అనే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం మనం. అంటే బేసికల్గా ఏంటి అని అంటే, మెన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక స్టేచర్ అయితే మన సొసైటీలో పాతుకుపోయిందనే చెప్తాను నేను. అయితే దానికి ఎలాగా ఏంటి పాతుకుపోయిందంటే, బికాజ్ ఆఫ్ ట్రెడిషనల్ మన పాత సొసైటీలో ఒక ట్రెడిషనల్ మోడల్ ఉండింది. ఏంటంటే జెంట్స్ ఫుడ్ ప్రొవైడర్స్, లేకపోతే ఏదైనా మన ఇంటికి సంబంధించిన అన్ని ప్రొవైడర్స్ అండ్ ప్రొటెక్టర్స్. వీళ్ళని ఏమంటారంటే, ప్రొవైడ్ చేయాలి, మొత్తం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో, అండ్ కొన్ని మనకి లేడీస్కి ఉండే ఇష్యూస్ ఉండకపోవడం వల్ల, మేబీ పీరియడ్స్ అనుకోండి, ప్రెగ్నెన్సీ అనుకోనివ్వండి, ఒక సున్నితత్వం, ఏదైనా ఫిజికల్ స్ట్రెంగ్త్ కంపారిటివ్లీ ఓవర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎ టైమ్, లైక్ ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్గా అన్ని రంగాల్లోకి వచ్చేసారు కాబట్టి, ఈవెన్ రెజ్లింగ్ ఇలాంటివి కూడా చేస్తున్నారు, దంగలు ఇలాంటివి కూడా, కాబట్టి నేను తక్కువ అని చెప్పను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కంపారిటివ్లీ ఆ స్టేషనరీ ప్రకారం వాళ్ళ బాడీ ఫిజియాలజీని బట్టి కూడా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ముద్ర అయితే ప్రొవైడర్స్, ప్రొటెక్టర్స్ అని పట్టడం జరిగింది. అలాగే కాకుండా ఎప్పుడైతే వాళ్లకు డబ్బు ఎర్న్ చేయాల్సింది వీళ్ళే అని వేసేసారు. వీళ్ళకి ఇప్పుడు నీకు ఈ జాబ్ ఇదేంటి, సిరీ జాబ్ ఏంటి, యాంకర్, అవునా? దాని తర్వాత సొసైటీ నుంచి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, మెన్ వాల్యూ హై పొందాలి అని అంటే ఖచ్చితంగా ఫినాన్షియల్గా స్టేటస్గా, అంటే మేబీ బిజినెస్లో అయితే మంచి బిజినెస్లో ఉండి టాప్గా ఉండాలి. జాబ్లో ఉంటే ఇప్పుడు క్లర్క్ అనగానే అదే మెన్ అని కూడా క్లర్క్ అనగానే మామూలుగా చూస్తారు, అదే ఏదైనా ఆఫీసర్ అనగానే ఇట్లా చూస్తారు. సో అక్కడ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ మినిమం ఏంటి అని అంటే, ఒక వాల్యూ ఏంటి అంటే, వాళ్ళ సొసైటీలో ఖచ్చితంగా ఫినాన్షియల్గా బాగా వెల్ ఆఫ్ ఉంటూ ఒక స్టేటస్ మెయింటైన్ చేయడం, ఒక కారు ఇట్లాంటి వాటితో పలానా మగ అయినా అంటే ఇలా చెయ్యాలి అనే ఒక ముద్ర అయితే ఖచ్చితంగా ఉన్నది. దాంట్లో ఎటువంటి అపోహనే లేదు అని చెప్తాను నేను. దీనికి అగ్గికి ఆజ్యం పోసినట్టు మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. మీడియా అంటే ఏంటి? మీరు మూవీస్ తీసుకొనివ్వండి, టీవీ షోస్ తీసుకొనివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొనివ్వండి, ఎక్కడ చూపించినా మగవాళ్ళని చాలా రిచ్గా ఉండి, అలా అంటే వాళ్ళు ఇప్పుడు రిచ్గా ఉండి ఇలా అనుకుంటా డబ్బు వేసేయటమో, లేకపోతే కోట్ వేసుకొని ఇట్లా చేయడం, రాయల్గా డబ్బు ఎక్కువగా ఎర్న్ చేసినట్టు ప్రతి హీరో సక్సెస్ఫుల్ ఎప్పుడు పేదవాడిగా ఉన్నప్పుడు ఎవ్వరు కన్సిడర్ చేయరు మూవీస్లో. లాస్ట్గా తల్లిదండ్రి కూడా కన్సిడర్ చేయరు. మీరు గమనిస్తే వీడు వెదవా, వేస్ట్, డబ్బు సంపాదించట్లేదు, వేస్ట్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారో వీళ్ళు ఒక సక్సెస్కి గేజ్ ఏంటంటే డబ్బులు సంపాదించడమే అని పెట్టడం జరిగింది. ఎస్ ఆర్ ఎస్? ఎన్ని మూవీస్ లేవు మనకి. డబ్బు మీడియంగా బతుకు తెరువుకు అన్నం తినే మందం సంపాదించి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎలా కొంచెం ఈ సంఘ సేవ చేసుకుని అలాంటి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అనేది, మెన్ అనేది మాత్రం చాలా తక్కువ, అండర్ వాల్యూడ్ అనే చెప్తాను నేను. సో ఇలా కాకుండా అసలు మెన్ అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రంలో ఏం ఊహిస్తారు? అది తల్లిదండ్రి నుంచి మొదలు పెడితే, భార్య నుంచి మొదలు పెడితే, పిల్లల నుంచి మొదలు పెడితే, సొసైటీ నుంచి వరకు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా. ఫ్రెండ్షిప్ కూడా అప్పుడెప్పుడో కృష్ణుడు ఏమీ లేని కుచేలుడిని ఫ్రెండ్షిప్ చేశాడు, కానీ ఇప్పుడు ఎవడు చేస్తున్నాడండి? ఆ పాతకాలంలో ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ఎవడని చేసుంటే దాన్ని నిర్వర్తిస్తుండొచ్చు, కానీ వెరీ రేర్. ఇప్పుడైతే నీకు ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఏ కారు ఉంది చూసి ఫ్రెండ్షిప్ చేసే వరకే వచ్చేసారు ఇప్పుడు. సో కమింగ్ టు ద పాయింట్, బ్రాడ్ స్పెక్ట్రంలో చూస్తే అసలు మెన్ని ఎలా వాల్యూ చేస్తారు అంటే, మెన్ అంటే
కష్ట సుఖం ఏదన్నా వచ్చినా ఆయన కుంగిపోకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఆడమ్మాయి ఏడుస్తుండొచ్చు, ఆడామె ఏడవకపోతే అబ్బా ఎంత మొండిది అంటారు. అదే జంట ఏడిస్తే అరే నువ్వు ఏడుస్తే ఎట్లరా అంటాడు. వై ఈజ్ ఆల్సో మనిషి కదా పాపము, హ్యూమన్ బీయింగే. అతనికి ఎమోషన్స్ ఉన్నందుకు మనం సంతోషపడాలి. కానీ అతని ఎమోషన్ని జెంట్స్ ఏడవద్దు, జెంట్స్ సమస్యలు చెప్పొద్దు అనే ఒక దాంతో ఎక్స్పెక్టేషన్లో ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి. తండ్రి పేరెంటింగ్, తండ్రి ఇప్పుడు డివోర్స్ ఇద్దామన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కూడా జనరల్గా చూడండి, తండ్రి లేకపోతే ఎట్లా, కలిసి ఉండు. తండ్రి అంటే అసలు 80% 70% చేసేది జనరల్గా అమ్మనే. అన్నం పెట్టడమో లేకపోతే తినిపియటమో లేకపోతే స్కూల్కి తయారు చేయటమో, రాగానే హోంవర్క్ చేయించడమో, మళ్ళీ ఫుడ్ పెట్టడమో, మళ్ళీ బజ్జో పెట్టడమో, మళ్ళీ పిల్లలు బయట ఫ్రెండ్స్తో పోతే అమ్మ ఫాలో అవ్వడమో, ఇవాళ రేపైతే అమ్మలు క్లాసెస్కి తీసుకెళ్ళటం. 80% చేసిన ద ఎక్స్పెక్టేషన్ అండ్ ద పేరెంట్ రోల్, నాన్నను చూసి భయపడాలి, నాన్నకు గౌరవం ఇవ్వాలి. అమ్మను ఊరుకో అమ్మ అంటాడు, నాన్నని ఎవరికో అనేవాళ్ళు చాలా తక్కువ. అప్పట్లో అయితే గజ్జుమని టాయిలెట్ పోసుకునేవాళ్ళు నాన్నని చూస్తే ఖచ్చితంగా. కానీ అమ్మ అనేసరికి ఒక రకమైన చనువు, బికాజ్ అమ్మ అలా ఆడుతూ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ అలా చేసింది కాబట్టి ఒక రకమైన ఆ తెలియకుండానే మనకు ఆ ఈజ్ అనేది వచ్చేస్తుంది. సో పేరెంటింగ్ రిలేషన్షిప్స్లో కూడా జంట మెయింటైన్ చేయగలగాలి. కాస్త భార్య కాస్త సూర్యకాంతం లెవెల్లోనో లేకపోతే ఏదైనా ఇంకెవరినైనా గబుక్కున్నానో లేకపోతే ఏదైనా చేసింది అనుకుందాం మనం మాట, లేకపోతే ఫ్యామిలీలో ఎవరినైనా అంటే ఏంట్రా మొగోడివి ఆ మాత్రం కంట్రోల్ చేయలేవా? ఆ రిలేషన్షిప్స్ని హోల్డ్ చేస్తా మెయింటైన్ చెయ్యటము అంటే పలానా సైడ్ ఇటు పోవాలన్నా, భార్య కుదిరిపోయిన భర్త వెళ్ళి కనీసం ఆయనన్నా రావద్దా? ఆడదానికి తెలియకపోతే మగోడికి కూడా తెలీదా అంటే అదేవిధంగా ఆడదానికి కూడా తెలియదా అంటారు. బట్ మగ ఆయన క్యాన్ బీ డన్ అంటే ఒకవేళ వీళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినా గద్దించో బతిల్లాడో గదిమాయించో చేయించాలి కదా, అర్థమైందా? సో ఆ ఒక వాయిస్లో ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు తల్లిదండ్రి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అనుకో, భర్త ఏం చేస్తున్నాడు, ఆ రిలేషన్షిప్స్ని హోల్డ్ చేయాల్సిన బాధ్యత కూడా మగాడిదే కదా అనేది ఇప్పుడు మనం కూడా అంటూ ఉంటాము. అత్త కోడలు కొట్టుకుంటుంటే ఈ మగాళ్ళు కరెక్ట్గా ఉంటే అసలు ఈ గొడవలే కావు. సో ఆల్వేస్ వి టైమ్ టు రిలేషన్షిప్ ఏది మెయింటైన్ చేయాలన్నా కూడా జెంట్స్ మీదకే వెళ్ళడం జరుగుతుంది. అట్లా కాకుండా సక్సెస్ అంటే ఇప్పుడు కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో ఇప్పుడు ఏదైనా ఒక సొసైటీలో ఒక వాళ్ళ వాడ ఉంది, లేన్ ఉంది, ఏదైనా దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇఫ్ కొంచెం మాదిరిగా సక్సెస్ అయ్యాడు అంటే పైసలు సంపాదిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు, బట్ దో నువ్వు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే ఏందైనా అసలు ఎందులో కలబడు, ఎక్కడికి రాడు, ఏమి పట్టించుకోడు. సో అక్కడ కూడా అది కూడా ఎక్స్పెక్టేషన్ కావాల్సిందే సొసైటీకి. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, సెల్ఫ్గా కూడా ప్రోగ్రెస్ అంటే ఏదైనా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా అలా కానీ మనిషి ఒక అన్నిట్లలో టాప్గా ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ పర్సనల్ గ్రోత్గా కానివ్వండి, ఇలా ఖచ్చితంగా అతని మీద కొన్ని పారామీటర్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ సొసైటీ నుంచి, యాజ్ ఐ సెడ్ పేరెంట్స్ నుంచి అయినా, అక్క చెల్లెల నుంచి అయినా, మా అన్న ఇది చేయాలన్న పిల్లల నుంచి అయినా, భార్య నుంచి అయినా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మెన్ మీద ఉన్నందుకు గర్వపడాలా. వాళ్ళు ఇవి గనక చెయ్యలేకపోతే ఇప్పుడు ఆ ఏదైతే ఎక్స్పెక్టేషన్లో మోరల్గా ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఉండాలి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళ దగ్గర నుంచి. సో ఇవి కానప్పుడు జెంట్స్కి వచ్చేయి అంటే వాళ్ళు ఇవి చెయ్యలేక ఇప్పుడు ఇన్ని ఇచ్చాము వర్క్ చెయ్యలేనప్పుడు, ఇప్పుడు నీకు ఇంత రాగానే ఇన్ని వీడియోస్ చేయి సిరి అన్నారు అనంగానే మీరు అవి మీ మీద సిరి నిన్ను చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేశారు. ఇది ఇలా ఇది చెయ్యాలి, ఈ సబ్జెక్ట్లో చెయ్యాలి, ఇంత బాగా చెయ్యాలి, ఈ గెస్ట్తో చెయ్యాలి. యు గాట్ సో మెనీ థింగ్స్. నీకు అసలు నీకంటూ ఓన్ చాయిస్ లేదు ఇక్కడ. సో యూ గెట్ స్ట్రెస్డ్ ఆర్ నాట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. జెంట్స్కి కూడా ఎప్పుడైతే ఇన్ని పారామీటర్స్ సెట్ చేసి అన్ని విధాలుగా నువ్వు వాల్యూ తెచ్చుకోవాలంటే నువ్వు తహతహలాడుతూ ఉండాల్సిందే ఈ పారామీటర్స్లో అన్ని. మరి ఈ తహతహలాడే దాంట్లో వాళ్ళు అనుభవించే ఒక ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేస్తే వాళ్ళకు కొంచెం ఊరట, మిగతా వాళ్ళు ఎదుటి మనిషిని మగాళ్ళని కూడా అర్థం చేసుకునే ఒక అవకాశం ఉంటుందేమో అని చెప్తున్నాను. దీంట్లో ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ అంటే మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే
భార్య ఉంది, వాళ్ళ చుట్టాల్లో ఎవరో చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఊరికే మనము వాళ్ళకంటే తక్కువ ఉన్నాం, మనం వాళ్ళకంటే తక్కువ ఉంది, మీ అన్న కంటే మనకు సరిగ్గా లేదు, లేకపోతే మా చెల్లె కంటే ఇది లేదు, మన ఇంటి పక్కన వాళ్ళకి ఇది ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడే అన్న వేస్టే. This kind of things create a stress and anxiety and depression in their lives చాలా to ఇంపాక్ట్ meet that expectations of a family or society. So it's a very impact. మనం చాలా ఈజీగా చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇన్ని పారామీటర్స్ పెట్టారు. మరి పోనీ ఇవన్నీ సాధించడానికి ఇప్పుడు భార్య అన్నదానికి దీనికి అన్ని సాధిద్దామని కంకణం కట్టుకొని ఇంకా నిద్ర ఆహారం మాని వెళ్దామా అని చూస్తే మళ్ళా ఒక కంప్లైంట్ ఏంటి, వర్క్ పైసలు సంపాదించడానికి మరి వెళ్ళాలి కదా. అప్పుడెప్పుడు సత్యనారాయణ వ్రతం కథలో చెప్తారు, డబ్బులు సంపాదించుకోవడానికి పడవేసుకొని అల్లుడు మామ పడవేసుకొని వెళ్ళిపోతారు, దేశాంతరాలు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా వెళ్తే కూడా కుదరదు. మళ్ళీ క్వాలిటీ టైం కావాలంటున్నాము, పిల్లలకి అటెన్షన్ అంటున్నాము, బయట తిప్పాలంటున్నాము, ట్రిప్పులకి తీసుకెళ్ళాలంటున్నాము. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా? వర్క్ చేస్తే పర్సనల్ లైఫ్ అంత నీకు అనుకున్నట్టు మీట్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ అంటే పర్సనల్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అట్లాగే నువ్వు ఈ పనిలో పడి కొన్ని రిలేషన్స్ని మెయింటైన్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టడానికి, భార్య అనుకున్నది చేయడానికో, లేకపోతే సొసైటీని ఏదైనా మీట్ అవ్వడానికో, లేకపోతే వర్క్ దగ్గర ప్రెషర్ పలానా పొజిషన్లో ఉన్నాడు ఈయన చెయ్యాలి అన్న టీమ్ లీడర్గా ఉన్నాడు, ఇవన్నీ మెయింటైన్ చేసే లోపల ఇక్కడ భార్య దగ్గర నుంచి అన్న కంప్లైంట్, తల్లిదండ్రి చూసినావా వాడు వస్తూనే లేడు. అవునా? అక్క చెల్లెలు అన్నయ్య అయితే పూర్తిగా పెళ్ళైనాక, మరి పెళ్ళయ్యాక మారటం కాదు, పెళ్ళయ్యాక బాధ్యతలు వస్తాయి, ఎవరికైనా జాబ్ కూడా పెరుగుతుంది, అంటే మెచ్యూరిటీ వస్తుంది, వర్క్ ప్రొఫెషనలిజం పెరుగుతుంది. సో ఇలా స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లా కాకుండా ఎప్పుడైతే ఇవి మెయింటైన్ అవ్వలేదో, అంటే ఇప్పుడు అనుకున్న తరహాగా సంపాదిస్తలేడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో అదే క్లాస్, అదే టీచరు, అదే స్కూలు, ద బెస్ట్ స్కూలు, ఒక 10 మందే టాప్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఒక 60-70% మీడియం ఉంటారు, వెనక పూర్తిగా అధ్వానం వల్ల 10% ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అవి మీట్ అవ్వలేకపోయే వరకు వాళ్ళ సెల్ఫ్ వర్త్ మీద వాళ్ళకే డౌట్ రావటము, వాళ్ళను అంటే సొసైటీ కూడా అండర్ వాల్యూ చేస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ సెట్ చేసుకోలేదో, వీళ్ళంటే సంపాదించడమో లేకపోతే ఇవన్నీ చెయ్యలేదో, సొసైటీ ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు ఇలా చూస్తుంటే ఒక డబ్బుండి, కారుండి, మంచిగా ఎంత ఎక్కువ మనీ వాళ్ళు వచ్చినప్పుడు అంత ఈగలు వాళ్తాయా లేదా జనాలు? బంధువులు రాబంధువుల్లాగా వీళ్ళకి వచ్చేది లేదు, పెట్టేది లేదు. అసలు పలకరించేతోళ్ళు ఈ మంచిగా మనిషి మీడియా కోర్ ఉన్నోళ్ళే. కానీ కాదు, ఎలా ఉంటే ఏంటి, మనుషులు మంచోళ్ళై ఉండాలి అని అంటారు, కానీ జనాలందరు దేనికి పరిగెడతారు సిరి? డబ్బు చుట్టూ. సో అలా వీళ్ళకి సెల్ఫ్ వర్త్ మీద డౌట్ రావటము, అండర్ వాల్యూ చేయటము సొసైటీ, ఇవి బాగా ప్రెషర్ వాళ్ళ చుట్టూ అయితే క్రియేట్ అవ్వటం జరుగుతుంది. అండ్ మరి దీన్ని మనం రీడిఫైన్ అంటే దీన్ని మారద్దా మేడం, ఈ స్టాండర్డ్స్ని మీరెట్లా మీదైన శైలిలో, అంటే నేను ఇప్పుడు చెప్పే ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పేయని జనరల్గా సొసైటీ ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పాను, చెయ్యలేని వాళ్లకు చెప్పాను. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏదైతే దీని స్టాండర్డ్స్ మార్చాలి అని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే యాజ్ ఎ లేడీగా, ఇట్స్ లేడీ జెంట్ అని మనం గీసుకున్న గిరిగీతలు, మనము ఒక మనుషులు అంతే. ఇప్పుడు సైకిల్ ముందుకు నడవాలి అని అంటే ముందు ఒక వీలు ఉంటుంది, వెనక ఒక వీలు ఉంటుంది. అది ఆడదా మొగదా, వెనుకున్నది ఆడది ముందున్నది మొగది అని ఉంటుందా? ఉండదు. సో ఆ బండి ముందుకు పోవాలంటే ఇద్దరు మనుషులు పని చేయాలి. ఎవరెవరి కెపాసిటీని బట్టి వాళ్ళు డివిజన్ ఆఫ్ వర్క్స్ చేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. బట్ ఇవి నేను చెప్పి మగవాళ్ళను వాల్యూ చేయండి, పాపం వాళ్ళని అర్థం చేసుకొని ఎవరికి చెప్పాలి? ఎవరైతే వాళ్ళు పూర్తి తరహాలో వాళ్ళ సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉన్న దాంట్లో చాలా బాగా పనిచేస్తూ చేస్తారు, వాళ్ళ తాహతలో వాళ్ళను మనము కంప్లైంట్ చెయ్యకూడదు, అండర్ వాల్యూ చెయ్యకూడదు. కానీ ఎవరైతే లేజినెస్తో తాగుతూ తిరుగుతూ గాలి తిరుగుళ్ళు బాధ్యతలు చెయ్యకుండా, అంటే లిటరల్లీ అంటే వాళ్ళు ఈ ప్రతి బంధానికి బరువైన నాడు మగాడైనా
ఖచ్చితంగా ఎర్న్ చెయ్యనందుకు కాదు నేను చెప్పేది. ఎర్న్ చేయటం అనేది ఇట్స్ అ ప్యూర్లీ సమ్ టైమ్స్ వాళ్ళ ఒక మెంటల్ స్టెబిలిటీ అనుకోండి. స్టెబిలిటీ అనేది నేర్చుకోవాల్సింది. వాళ్ళ ఒక నాలెడ్జ్ని వాళ్ళు దూసుకుపోయే తత్వాన్ని, కొన్నిసార్లు మనం అనుకునేది టైము, హార్డ్ వర్క్ చేసే నేచర్. ఒకళ్ళు ఫాస్ట్గా చేస్తారు, కొంతమంది స్లోగా చేస్తారు. కానీ నడుస్తున్న వాళ్ళను ఖచ్చితంగా వాల్యూ చేయాల్సిందే. రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తూ అండ్ సొసైటీలో ఒక పద్ధతిగా మెదులుతూ, ఎటువంటి సొసైటీలో ఒక చెడు అలవాట్లతోటి విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. అసలు వాళ్ళను మెన్ అయినా విమెన్ అయినా వాళ్ళను అసలు అవుట్రేటెడ్ అండర్ వాల్యూడ్ ఏవైనా వాళ్ళని చేయొచ్చు. వాళ్ళు అసలు నన్ను అడిగితే అలా కావలసుకొని చేసేవాళ్ళను, అంటే బాధ్యతలు నిర్వర్తించకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, అమ్మా నాన్నని పట్టించుకోకుండా, అక్క చెల్లెని పట్టించుకోకుండా, సొసైటీ వాల్యూస్ పట్టించుకోకుండా, ఏ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వకుండా నీ స్వంత దానికోసం నువ్వు తాగి తిరిగి జూదమాడుకుంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుకుంటూ ఇలా చేసే వాళ్ళను నేను అసలు వాళ్ళను క్షమించరాని నేరము. వాళ్లకు ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళను ఖచ్చితంగా ఏం చేయాలో సొసైటీ అది చేయాల్సిందే, ఇంకా ఎక్కువగా పనిష్ చేయాల్సిందే. కానీ ఎవరైతే వాళ్ళకు రీడిఫైన్ చేయాలన్నప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రీడిఫైన్ సక్సెస్ని నాట్ ఓన్లీ ఆన్ ద గేజ్ ఆఫ్ మనీ. జెంట్స్ని సక్సెస్ అంటే ఇన్ని డబ్బులు సంపాదించి, ఇన్ని కోట్లు సంపాదించి, పెద్ద కారు ఉంటే సక్సెస్ కాదు. యాజ్ అ పర్సన్గా అతన్ని చూస్తే అలా లెగబుద్దయి నమస్తే పెట్టబుద్ధి అవుతుందా? మీరు చూస్తే ప్రకాష్ రాజుది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంటుంది. ఈజ్ లైక్ ఎ వెరీ నార్మల్ పర్సన్. కానీ అతను పోతుంటే మొత్తం ఊరంతా లేసొస్తుంది, ఊరంతా నించుంటుంది. ఇది మా సక్సెస్ అంటే. ఆ బంధాలను నిలబెడుతూ కొడుకులను వీళ్ళను ఎలాగా అంటే ఫ్యామిలీ ఒక వాల్యూస్ కాపాడుతూ, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, సొసైటీ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్లో మంచి జరగడానికి నువ్వు నీ 30-40% టైం పెడితే గనక ఇక్కడ బారాకూన్ మాఫ్. అది యూ నీడ్ టు రీడిఫైన్ సక్సెస్ యాజ్ ఎ పర్సన్ అని నేను అంటాను. అలా కాకుండా మనము గొంతెత్తుకొని అరుస్తున్నాం కదా, ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు దట్స్ ఓకే. అటు ఎట్లా తయారు చేశారంటే, ఎంత సంపాదిస్తున్నా తల్లి, లేడీ ఎక్కువ సంపాదిస్తే ఏం చెప్తారు, వీడు భార్యనే ఎక్కువ ఎవడు అడిగాడు నిన్ను, భార్యనే ఎక్కువ సంపాదిస్తుంది అంటే ఏ తప్ప? అలా కుదరదు కదా. అక్కడ నువ్వు భార్య ఎక్కువ సంపాదిస్తుంది అని తీసావు కాబట్టినే ఈ హౌస్ హోల్డ్ దగ్గర జెంట్స్ రారు. అది చేస్తే కూడా వింతే. అది ఆ తల్లిదండ్రిలో ఉన్న ఆడవాళ్ళు కూడా, అక్క చెల్లెలు, ఎందుకు నువ్వు గిన్నెలు తోముతున్నావు, ఎందుకు నువ్వు బట్టలు మడత, అసలు పుసుక్కున వచ్చి బట్టలు మడత పెట్టి నా గిన్నెలు తోమినా అదొక వింత. అంటే చెయ్యరాని జెండర్ చేసినంత. ఇప్పుడు కాస్త మారుతుంది, అది కూడా అమెరికా వాళ్ళు ఈడుకొస్తే కూడా మళ్ళీ చెయ్యనియ్యరు, అది వేరే విషయం. సో నేనేమంటున్నా అంటే, జెండర్ ఈక్వాలిటీ ఎలా అయితే బాధ్యతలు అక్కడ పంచుకుంటున్నారో అలాగే హౌస్ హోల్డ్ దాంట్లో కానివ్వండి, బంధాలలో కానీ అన్నిట్లలో కూడా పంచుకుంటేనే ఈక్వాలిటీని ప్రమోట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా వాళ్ళకు అంటే వీ నీడ్ టు ఫాస్టర్, ఖచ్చితంగా వాళ్ళను మాట్లాడనివ్వాలంటే ఇది చెయ్యలేకపోవడంలో మనస్తాపం పడి ఎంతమంది జెంట్స్ ఆరోగ్యాలకు గురవుతున్నారు, అన్హెల్దీ సిచ్యుయేషన్స్, ఇందాక నేను చెప్పినట్టు మెంటల్ హెల్త్. సో కాబట్టికి వీ నీడ్ టు గివ్ ఎ ఛాన్స్ టు దెమ్ ఎక్స్ప్రెస్. అంటే ఇవి ఛాలెంజెస్ ఉన్నాయి, నేను ఇది అనుకున్నా కానీ ఇక్కడ పెడితే ఇలా పోయింది అన్నప్పుడు యూ నీడ్ టు గివ్ దట్ ఎమోషనల్ సపోర్ట్ ఇఫ్ దే ఆర్ ఫెయిల్డ్ వైల్ దే ఆర్ వర్కింగ్. వెన్ దే ఆర్ నాట్ వర్కింగ్ సపోర్ట్ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? అంతే, నువ్వు అసలు ఏం చేయకుండా ఇంట్లో వండుకుంటే ఎవడు సపోర్ట్ ఇయ్యరు, కిక్ కొట్టి బయట నెట్టాలా. కానీ ఎవరైతే చేస్తూ వాళ్ళకు అవకతవకతలు అడ్డొస్తూ ఛాలెంజెస్ ఎక్కువ ఎదురుదవుతున్నాయో అవి చెప్పండి. అసలు ఎందుకు మీరు ఈ మధ్య ఇలా ఉన్నారు, మీకు ఏమవుతుంది, దట్స్ ఓకే, మనం ఉన్న దాంట్లో సెట్ చేసుకుందాము. ఈ కాన్ఫిడెన్స్, ఈ మెంటల్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా భార్యగా కానివ్వండి, చెల్లెళ్ళుగా కానివ్వండి, సొసైటీ పరంగా కూడా నువ్వు సంపాదించకపోతే నువ్వు నాట్ అండర్ వాల్యూడ్ బాస్ అనే ఒక చేయూతని ఇయ్యగలిగే వాళ్ళను మగాళ్ళు, కరెక్ట్ మనవాళ్ళు అనే ఉద్దేశం నా పర్సెప్షన్ అయితే అది. అట్లా కాకుండా ఇంకొక చిన్న లాస్ట్ ఏంటంటే,
వాట్ ఎవర్ ద సక్సెస్, అంటే నువ్వు ఈ డబ్బు పరంగా చేసినప్పుడే సక్సెస్ కొట్టి అరే ప్రమోషన్ వచ్చిందట కాదు, వాడు ఏదైనా మంచి పని వేరే రకంగా ఏదైనా మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను బాగా చూస్తున్నాడు, చిన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలో ఉన్న రిచ్ వెధవా తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో వదిలేస్తాడు. చాలా అంటే చిన్న 2 bedroom హౌస్లో ఉండే అతను తల్లిదండ్రిని చూస్తున్నాడు. నువ్వు ఎవరికి వాల్యూ ఇవ్వాలి? ఖచ్చితంగా ఎవరైతే చిన్న ఇంట్లో కూర్చుని ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు? ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు డబ్బుకు విలువ కాకుండా మనుషులకి విలువ ఇవ్వడము, అక్క చెల్లెలను పిలుచుకొని చెయ్యడము, తర్వాత అమ్మ తల్లిదండ్రిని చూడటము, పిల్లలను బాగా చూసుకోవటము, లేకపోతే ఉన్న బంధువులతో కూడా ప్రేమగా మాట్లాడటము, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే రెస్పెక్ట్, రీడిఫైన్ ద సక్సెస్ అనేది నేను చెప్పేది ఇది. ఎప్పుడైతే యూ స్టార్ట్ కంగ్రాచులేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్, సెలబ్రేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్, దే సెలబ్రేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్, ఖచ్చితంగా వీళ్ళు మారుతారు. ఫస్ట్ వీళ్ళైతే సరే ఎంత ఎదిగినా ఎదగకపోయినా డబ్బు కాదు, వీళ్ళు ఆల్రెడీ ఎదిగినట్టే నా ఉద్దేశంలో. ఏదైతే డబ్బు ఉంటేనే సక్సెస్ అనుకున్న ఒక దాన్ని, నానుడిని మనం చెడిపేయడం జరుగుతుందని నా మనస్ఫూర్తిగా, ఇది నా ఉద్దేశము, నా వివరణ అని మాత్రం చెప్తాను మీ అన్నదానికి. కానీ ఎవరైతే దున్నపోతుల్లాగా తిరుగుతూ ఏమి చెయ్యకుండా భార్యకి ఒక భారంగా మారి, భార్య సంపాదిస్తుంటే ఆ సంపాదనతోటి అలా కాకుండా ఇంకా నిందలు వేస్తూ భయపెడుతూ ఇలాంటివన్నీ గనక చేసే వాళ్ళను మాత్రం వాళ్ళు మగాళ్ళ అసలు అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అనేది అసలు టాపికే వీళ్ళకి కాదు. ఇది ఎవరైతే నిజాయితీగా కష్టపడుతూ వాళ్ళకున్న దాంట్లో బాగా చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ సొసైటీ పరంగా బంధాల పరంగా నిర్వర్తిస్తారో వాళ్ళకి నా తరపున సెల్యూట్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి ఎవరైతే పేరెంట్స్ని ఇట్లా అందరినీ బాగా చూసుకుంటారో వాళ్ళకి మీరు లేచి వాల్యూ ఇవ్వండి. ఏది మధ్య రకంగా ఉండేవాళ్ళు అప్పుడు ఎవరైతే చూడరో వాళ్ళను పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి బుద్ధేనా వస్తుంది అని నా ఉద్దేశం. మెన్ అంటే ఏంటి, మగాడు అంటే ఏంటి, అన్ని విధాల బాధ్యతలను సరిగా నిర్వర్తించేవాడే మగాడు. మగాడు అనగానే 4 అమ్మాయిలను వేసేసుకొని భార్య మీదకి అరిచి, భార్యను గద్దించి, డబ్బులు సంపాదించి కాలరెగరేస్తూ నోటితోటి 10 మందిని బెదిరేవాడు కాదు, కండబలం చూపించి బెదిరించేవాడు మగాడే కాదు. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ రచిత గారు. నిజంగా నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న ఎవరైతే మేల్స్ ఉంటారో, మెన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మా వాయిస్ని మీరు రేస్ చేశారు రచిత గారు అని అంటారు. అండ్ మీరు చెప్పినట్టుగానే కేవలం డబ్బే కాదు శాశ్వతం, మనుషుల యొక్క విలువలు, వాళ్ళ పట్ల మనకున్న బాధ్యత ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో అదే నిజమైన జెండర్ అని మీరైతే చెప్పారు. అండ్ నిజంగా వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.